చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మోంతా తుపాను భీకరంగా దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. అటు విశాఖపట్నం నుంచి మొదలుకొని గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇది కొంచెం భీకరమైనటువంటి తుపానే, బలమైన తుపాన్ రాబోతున్నట్టు అధికారులు కూడా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలోకి ఎవరు వెళ్ళొద్దు, అసలు బీచ్ల దగ్గరికి రావద్దు, అలలు పోటెత్తే అవకాశం ఉంది, చాలా భీకరమైనటువంటి అలలు వచ్చే అవకాశం ఉంది, ఎవరు కూడా సముద్రం దరిదాపుల్లోకి వెళ్ళొద్దని చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా భీకరంగా వర్షాలు పడతా ఉన్నాయి. విశాఖపట్నంలో చెట్లు విరిగిపోయి విశాఖపట్నంలో ఒక బలమైనటువంటి గాలులతో వర్షం స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఎక్కడికక్కడ ప్రతి జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా, మంత్రులందరూ కూడా తమ తమ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మోంతా తుపాను ఇప్పుడు పరిస్థితి ఏంటి, సోమవారం రాత్రికి సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆ తుపాను బలంగా గంటకి 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కాకినాడకి 530 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది, బలంగా దూసుకొస్తోంది. అధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం, మంగళవారం రోజు సాయంత్రానికి ఇది తీరం దాటుతుంది. తీరం దాటేటప్పుడు మాత్రం గంటకి 110 కిలోమీటర్ల బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరించిన పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం అందరూ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే గతంలో వర్షాలు పడితే మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రౌండప్ చేసుకున్నారు. అక్కడ ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ప్రజలు అందరూ కూడా ఈ వరదల వల్ల నష్టం గురి కాకూడదని చెప్పి ముందస్తుగా చర్యలు తీసుకున్న పరిస్థితుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఎక్కడికక్కడ రంగంలోకి దించినటువంటి పరిస్థితుంది. కాలువ కట్టలు గండిపడి ఇట్లు పంట పొలాల్లోకి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే జనావాసాల్లోకి దూసుకురావటం కానీ, ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కుండపోత వర్షాలు సోమవారం రాత్రి నుంచి మొదలుకొని మంగళవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీరం దాటే వరకు కుండపోతగా ఏకబిగిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే అక్కడ సముద్రంలో కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరొక వైపు గాలుల విషయంలో కూడా చాలా స్పష్టంగా హెచ్చరించింది. భారీగా వర్షం పడే సమయంలో గాలులు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసారా, ఈ తుఫాను ఎట్లా దూసుకొస్తుంది, ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉందో కూడా వాతావరణ శాఖ క్లియర్గా ఒక పిక్చర్ కూడా రిలీజ్ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇమేజ్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను మీకు, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా తీరం దాటే సమయం మంగళవారం సాయంత్రం ఇక్కడ కాకినాడకి అత్యంత సమీపంలో, మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి అత్యంత సమీపంగా ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు మొత్తం కూడా విపరీతమైనటువంటి వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం తర్వాత రోజు బుధవారం కూడా ఇదే విధంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తుంది. చాలా బలమైనటువంటి తుపానుగా దీన్ని చెప్తా ఉన్నారు. ఇది తీరం దాటే సమయంలో ఒక తీవ్ర తుపానుగా మారిపోయి ఇంకా బలమైన గాలులు వీచే అవకాశం కూడా లేకపోలేదు. 150 కిలోమీటర్ల వేగానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలకు, ఎక్కడైతే ఈ కోనసీమ జిల్లా కావచ్చు, బాపట్ల కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి జిల్లాలు, ఇక్కడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయితే కొన్నిసార్లు కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉంది. సో అలాంటి చోట ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ముందుగానే వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు. ఇక్కడ తీరం ఉంది కదండి, ఈ తీర ప్రాంతానికి 30 కిలోమీటర్ల రేడియస్లో, 30 కిలోమీటర్ల పరిధిలో ఏవైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే ఖాళీ చేయించేస్తూ ఉన్నారు. ఎందుకంటే భీకరంగా వర్షం పడుతున్నప్పుడు అక్కడ తీవ్రంగా ప్రభావితానికి గురయ్యేటువంటి గ్రామాలు కాబట్టి, ప్రాంతాలు కాబట్టి వాటిని ముందస్తుగానే ఖాళీ చేపిస్తున్నారు ప్రజల్ని. ఒక్క కోనసీమ జిల్లాలోనే 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారండి.
120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే పిల్లల్ని, పెద్దల్ని, ఫ్యామిలీస్ అందరినీ కూడా ఖాళీ చేపించి ఆ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనం కల్పిస్తూ ఉన్నారు, చిన్నపిల్లలకి పాలు కల్పిస్తున్నారు, పెద్దవాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. సో అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మోంతా తుపాను నష్టం ఎక్కువగా కలగజేసే అంచనా ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, వెంటనే SDRF, NDRF బృందాలను కూడా రంగులోకి తీస్తున్నారు. ఎవరైనా సరే వరదలో చిక్కుకుంటే, ఎవరైనా సరే విపరీతంగా వర్షం వచ్చి ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంటే వాళ్ళని కాపాడటం కోసం బృందాలన్నీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గాలులకి చెట్లు విరిగిపడే అవకాశం ఉందండి. తర్వాత కరెంటు పోల్స్ కూడా మొత్తం వంగిపోయే అవకాశం ఉంది, విద్యుత్తుకే అంతరాయం కలిగే అవకాశం ఉంది. సో అలాంటి చోట్ల వెంటనే అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కొన్ని బృందాలు కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు స్థానిక అధికార యంత్రాంగంతో కోఆర్డినేట్ అయ్యి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం, వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, ప్రారంభమైపోయింది. ఈ రాత్రికి భీకరంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన జిల్లాలో రేపు ఉదయం నుంచి ఇంకా కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ లాగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. రోడ్ల మీదకి ఎవరు రావద్దు, లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు గైడ్ చేస్తారు మిమ్మల్ని, వాళ్ళు చెప్పినట్టే వినండి అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది.